హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి మనమందరం మాట్లాడుతూనే ఉన్నాం. అలాగే మీడియా వారు మాట్లాడుతూనే ఉన్నారు, వారు కూడా సమాధానాలు చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వరదల గురించి కావచ్చు, అలాగే అమరావతి గురించి కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కావచ్చు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మనందరికీ తెలిసిందే, కొన్ని వందల కోట్లు అప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే దేశాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, వారికి డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా వారి అకౌంట్లలో డబ్బులు వేయడానికే ఆయన ఈ డబ్బులన్నింటినీ వినియోగించారు. అయితే ఇప్పటి ప్రభుత్వం 2024లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం కూడా అప్పులు చేస్తూ ఉంది. మరి అప్పులు చేస్తూ ఉంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ వినియోగిస్తున్నారు, ఎవరికి ఉపయోగిస్తున్నారు? రాష్ట్రంలోని ప్రజలకు మీరు అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలని నెరవేర్చడానికి ఏమైనా ఈ డబ్బులని మీరు ఏమైనా వాడుతున్నారా? లేకపోతే సొంతంగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలకు వాడుతున్నారని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలు చాలామంది దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానిలోని పొలాలు ఇచ్చినటువంటి రైతులకి 400 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది. ప్రజలైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మంతా తీసుకెళ్ళి మరి అమరావతి రైతులకే ఎందుకు ఇవ్వాలి అనే విధంగా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే అప్పట్లో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తేనే ఇవన్నీ ఎవడబ్బా సొమ్మని పంచుతున్నావు జగన్ అంటూ అప్పట్లో ప్రశ్నించినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, మంత్రులు కావచ్చు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజల సొత్తంతా తీసుకెళ్ళి మరి అమరావతిలోనే ఆ రైతులకు ఇచ్చిన వారికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తూనే ఉంటారు అనే దాని గురించి కూడా చర్చిస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా నీరు చెట్టు కింద ఒక 300 కోట్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మంత్రులతో సమావేశమైనట్టుగా ఒక వార్త విశ్వసనీయ సమాచారంగా మనకు తెలిసింది. అయితే ఈ నీరు చెట్టు కింద 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీరు చెట్టుకి రావాల్సిన ఫండ్స్ని ఆయన ఆపేశారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు వారు చేసిన ఈ నీరు చెట్టుకి అనవసరంగా డబ్బులు పే చేయాల్సి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేస్తే అప్పట్లో కోర్టుకు వెళ్ళేసో ఏదో చేసి కొంత తీసుకోగలిగారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ నీరు చెట్టు కింద మొత్తంగా 300 కోట్ల రూపాయలు మరి ఇచ్చేస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీ నాయకులు కాబట్టి ఇస్తున్నారా, లేకపోతే మీ పార్టీ వారు కాబట్టి ఇస్తున్నారా? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం పని చేశారు? అప్పట్లో నీరు చెట్టు అంటే ఎంత పని చేశారు, ఏం చేశారు అనేది కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. 300 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని మీరు నీరు చెట్టు కింద రిలీజ్ చేస్తున్నారంటే ఒకంత ఆశ్చర్యానికి కూడా గురవుతూ ఉన్నారు ప్రజలు. మరి ఇన్ని 100 కోట్లు అప్పులు చేస్తూ పేద ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఒక ఫంక్షన్ పథకం తప్పితే, అన్నా క్యాంటీన్, ఈ 2 తప్పితే ఇంకేమైనా ఇచ్చారా? ముఖ్యమైనటువంటి చాలా ఉన్నాయి. తల్లికి వందనం, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ వృత్తి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే రైతు భరోసా లాంటివి మచ్చుకు మన్ను ఎన్నో ఉన్నాయి. బీసీ మహిళలకు 50 సంవత్సరాలకే ఫంక్షన్ లాంటివి ఎన్నో చెప్పారు. మరి ఇలాంటివన్నీ మీరు నెరవేర్చకుండా పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ డబ్బులన్నీ మీరు ఎక్కడో అమరావతికో, లేకపోతే మీకు కావాల్సినటువంటి మీరు చేసిన కార్యక్రమాల నీరు చెట్టు లాంటికో లక్షల కోట్లు ఉపయోగించుకుంటారా అని చెప్పేసి ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ విశ్లేషకులు కూడా దీని మీద ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. మరి దీని మీద ఏమైనా మన ముఖ్యమంత్రి గారు విశ్లేషణ ఇస్తారా, లేదంటే మనం చేసిందే కరెక్ట్ అనేట్టుగా ఉంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.